హాయ్ హలో అందరికీ నమస్తే. నా పేరు సాయి. మీరు చూస్తా ఉన్నారు వీఎస్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ముందుగా ఈరోజు తేదీ వచ్చేసి 14వ తారీఖు 7వ నెల 2026 అండి. సో ఈరోజైతే మార్కెట్ లేదండి. సో రీజన్ వచ్చేసి అమావాస్య కారణంగా అయితే ఈరోజు మార్కెట్ అయితే లేదనమాట. మీరు చూసుకోవచ్చు. మనం ప్రతిరోజు ఇక్కడే అనమాట శాంపిల్స్ అనేది దిగేది. సో ఈరోజైతే మార్కెట్ లేదు. సో ముందుగా మనం చూసుకున్నట్లయితే ఎటువంటి రకాలకు ఆర్డర్స్ ఉన్నాయండి. ఎటువంటి రకాలకి లోకల్ ఆర్డర్స్ ఉన్నాయి. ఏ ఏ రకాలు ఎంతకు పోతున్నాయనే ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం అనమాట. ముందుగా డీలక్స్, సూపర్ డీలక్స్‌లో అయితే ఆర్డర్‌లున్నాయి. కాపోతే స్టాక్ అనేది మార్కెట్ రావట్లేదు. సో ఇవి వస్తే గనుక తీసుకుంటారు. ఖరీదారులు గూడా ఈ క్వాలిటీస్ రావట్లేదని మాత్రానికి మార్కెట్‌కైతే రావడం లేదండి. మెయిన్‌గా అయితే సూపర్ డీలక్స్, డీలక్స్ క్వాలిటీలు అయితే రావట్లేదనమాట. ఇవేంటంటే మనకు 20,000లో అయితే మార్కెట్‌లో దొరుకుతా ఉంది. 20,000 నుంచి 21,000 లోపలే అయితే మనకు డీలక్స్, సూపర్ డీలక్స్‌లు అయితే దొరికిపోతా ఉన్నాయన్నమాట మార్కెట్‌లో. అదేవిధంగా బెస్ట్‌లో చూసుకున్నట్లయితే బెస్ట్‌లో వచ్చేసి మనకు హైయెస్ట్ ఇన్ని రోజులు ఈ వారం నుంచి చూసుకున్నట్లయితే వారం 10 రోజుల నుంచి చూసుకున్నట్లయితే హైయెస్ట్ ప్రైస్ వచ్చేసి 19,500 అండి బెస్ట్‌లు పోయినాయి. సో బెస్ట్‌లో వచ్చేసి మనకు 19,500 మించి అయితే పోవట్లేదనమాట. సో పైన తీసుకున్నయన్ని డీలక్స్ రకాలే. బెస్ట్‌లో వచ్చేసి మనకు 19,500 హైయెస్ట్ అండి. మీడియం బెస్ట్‌లో వచ్చేసి మనకు 18,500కి మించి అయితే పోవట్లేదనమాట మార్కెట్‌లో. సో దరిదాపుగా మనకు ఒక రోజుకొచ్చేసి 100-150 బ్యాగ్స్ మధ్యలో అయితే వస్తా ఉన్నాయి. మనం గత వారంతో పోల్చుకున్నట్లయితే ఈ వారం అయితే పూర్తిగా తగ్గిపోయాయని చెప్పుకోవచ్చు మనం. 10వ తారీఖు అయితే 100 బస్తాలే వచ్చాయి. నిన్న 13వ తారీఖు వచ్చేసి 135 బస్తాలు మాత్రమే వచ్చాయన్నమాట. రోజు రోజుకి అంటే మార్కెట్ అనేది బస్తాలనేవి తగ్గుతున్నాయి, పెరుగుతా ఉన్నాయన్నమాట. అది ఎవరం చెప్పలేము. ఏ విధంగా రైతులు ఎప్పుడు తీస్తారు ఏంటనేది. సో మీడియం రకాలు, మీడియం క్వాలిటీస్ అయితే మాత్రానికి మనకు 17,500 హైయెస్ట్ అండి. సో ఇదైతే మార్కెట్‌లో పోతా ఉన్న రేటు. దాని తర్వాత తాలకాయలు చూసుకున్నట్టయితే తాలకాయలు వచ్చేసి మనకు 14,000 హైయెస్ట్ ప్రైస్ ఉందన్నమాట. దాని తర్వాత 14,000 హైయెస్ట్ ప్రైసు. దాని తర్వాత మనకు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 7,000 అయితున్నాయండి. 7,000 ఎక్కువ అయితా ఉన్నాయన్నమాట. హైయెస్ట్ డీలక్స్ తాలుకాయలు ఉంటాయి. అంటే ఎరుపులు ఎక్కువగా ఉండి, తెలపర్లు తక్కువగా ఉండి, కాయ సైజు బాగుంటే 14,000, 14,100 వరకైతే తీసుకుంటా ఉన్నారు. అసలు కాయ బాలేదు. మొత్తం తెలపర్లే ఉన్నాయి. ఎరుపులు లేవు అసలు. మొత్తం తెలపర్లే ఉన్నాయి. అవొచ్చేసి మనకు 7,000 నుంచే స్టార్ట్ అయితున్నాయన్నమాట. ఈసీ కాయలు మనకు గర్భాలు పోయినాయి. అంటే బూజొచ్చిన కాయలు కావచ్చు, కలర్ షేడ్ అయిన కాయలు కావచ్చు, మొత్తం మెత్తగా అయిపోయిన కాయలు కావచ్చు. ఇవొచ్చేసి మనకు 7,000 నుంచి 11,000 మధ్యలో అయితే రాస్తా ఉన్నారండి. సో ఇవొచ్చేసి ఏసీ రకానికి ఉన్న కొనుగోళ్ళనమాట మార్కెట్‌లో. దీంట్లో మీది ఏ రకం అనేది దాన్ని జూసి ఒక అంచనా అనేది వేసుకోవచ్చనమాట. రేట్లు పెరుగుతాయా లేదా అనేది దాని గురించి అయితే సెపరేట్ వీడియో తీస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోస్‌ని లైక్ చేయండి. తోటి మిత్రులు, రైతులకు షేర్ చేయండి ఫ్రెండ్స్.